ఇమ్మీడియట్గా ఒక బ్రీఫ్ ఇచ్చి అది ఈ కేవైసీ తీసుకున్న తర్వాత పాస్బుక్ ప్రింట్ చేస్తున్నాం. 10 రూపాయలు ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు కానీ ఉచితంగా అతనికి ఇవ్వాలి, ప్లస్ అతని యొక్క అప్రూవల్ ఉండాలనే లక్ష్యంతోనే మేము ఇప్పుడు నూతనంగా మళ్ళీ మేము స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఇప్పుడు నా భూమికి నేనే వేసుకుంటా కదా, నీ భూమికి నువ్వే వేసుకుంటావు కదా, సరే ఉంటే వేసుకుంటావు లేదా గ్రామంలో ఉంటే వేస్తారు. దాని గురించి అది పెద్ద బిగ్ క్వశ్చన్, బిగ్ ఆన్సర్ కాదు. గవర్నమెంట్ ఇప్పుడు అతనికి అతని ఫోటో పిచ్చింది కాబట్టి, ప్రచారం పిచ్చింది కాబట్టి ఎప్పటికి కూడా నేనే ఒక సామంత రాజుని ఇక్కడ నేను నా భూములు నా ఫోటోలో ఉండాలి ఆలోచన ఉంది కాబట్టి అతని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి 700 కోట్ల రూపాయలు తెచ్చుకుని చేసుకున్నటువంటి అది అలాంటిది ఎవరు హర్షిస్తారా అండి? ఎవరు హర్షించరు. ఇప్పుడు నీకు ఒక ఎకరం భూమి ఉంది బ్రదర్, నువ్వు వేసుకోవడానికి 7,000, 5,000, 10,000 అవుతుంది, నువ్వు వేసుకుంటావు. లేదంటే మనం వేసుకునే వాళ్ళం, గతంలో వేసుకునే వాళ్ళం, ఎవరు ఏమని చెప్పలేదు, ప్రజలు ఏమో కోరుకోలేదే నీ ఫోటో ఏమని చెప్పి. అదే ఏదో రకంగా చేస్తాం, దానికి డెఫినెట్గా అది కూడా చేసాం, అక్కడే ఉంచాం. ఏం తెచ్చుకుని మా ఇంట్లోకి వేసుకోవట్లేదు మేము. వాళ్ళలాగా రాక్షస సైకోతత్వం మాకు లేదు. మేము అదే గ్రామంలో అక్కడే ఉంచుతున్నాం, అక్కడే వాళ్ళు వాడుకోవచ్చు. దాన్ని గ్రైండింగ్ చేయించేసి వేయించాం అంతే. ఇది డెమోక్రటిక్ కంట్రీ బ్రదర్, ఎవరు కావాల్సి చేయొచ్చు. ఎక్కడన్నా నీకు అసలు ఆ పార్టీ కనపడుతుంది, ఊరికి చెప్పారు ఇప్పుడు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోతున్నారు. కావాలంటే ఒక బురద వేయటం తప్ప వాళ్ళకి ఆ కళ్ళు పొరలు ఇంకా పోలేదు. 11 ఉన్నాయి, ఇంకొకటి పోయింది, ఇంకొకటి మిగులుతుంది. ఆయన ఒకటి మిగులుతారు తప్ప ఎవరు వచ్చేవాడు కూడా లేడు. థ్యాంక్ యూ. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు నీకు కోర్టుకు వెళ్ళే అధికారాలు లేకుండా వాళ్ళ అధికారాలు హరించే విధంగా ఉన్నటువంటి వ్యవస్థ. మేము అలాంటి ఎప్పుడు మేము చేయమే. మేము ఎప్పుడు ప్రజాహితం కోరుతాం, వారికి హక్కుని ఇంకా గట్టిగా కల్పిస్తాం. వారి హక్కులు మేము హరించాం. వారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు, టీఆర్ఓ అని చెప్పేసి వాళ్ళ మిత్రులు పెట్టుకునే విధంగా, ఎవరిని పడతారు పెట్టుకునే విధంగా ఇప్పుడు అధికారులు ఉంటారు, వాళ్ళు కాకుండా వాళ్ళు పెట్టుకునే విధంగా పెట్టారు. మనం డిస్ట్రిక్ట్ జడ్జిలు మెయిన్ హైకోర్టుకు పోవాలా, అప్పుడు అందరూ పోవాల్సిన స్తోమత ఉంటుందా హైకోర్టు?